మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందుతిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు. ప్రయాణమునకై జోలను గాని 2 అంగీలను గాని పాదరక్షకులను గాని చేతి కర్రను గాని తీసుకొని పోవలదు. ఎలయనా పనివాడు తన బత్తెమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వారిని వెదకుకొనుడు. అచటి నుండి వెడలిపో వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదకి వచ్చును, లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక మీ ఉపదేశములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని గాని పట్టణమును గాని విడిచిపొండు. మీ పాదధూళిని సైతము అచటిని విదిలించిపొండు. తీర్పు దినమున ఆ పురవాసుల గతి కన్నా సొదొమ గొమొర్రా ప్రజల గతి అయి మెరుగ్గా ఉండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు తన శిష్యులను సువార్త ప్రచారానికి పంపటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. పంపే ముందు ప్రభు వారికి అనేక విషయాలు తెలియజేస్తున్నారు. మీరు ప్రజల మధ్యకి వెళ్ళి దేవుని రాజ్యము సమీపించినదని తెలియచేయండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి, మరణించిన వారికి జీవాన్ని ప్రసాదించండి, కుష్ఠరోగులకు స్వస్థతను ప్రసాదించండి, పిశాచములను ప్రార్థించండి అని ప్రభు తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా మీరు వెళ్ళేటప్పుడు వెండి బంగారాలను మీతో తీసుకువెళ్ళొద్దు, డబ్బును మీతో తీసుకువెళ్ళొద్దు, వస్తువులను మీతో తీసుకువెళ్ళొద్దు. ఎందుకంటే పనివాడు తన కూలికి అర్హుడు అంటున్నాడు. అంటే ఎవరెవరైతే దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తున్నారో, దైవ సేవ చేస్తున్నారో వారు కూలికి అర్హులు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రజలకు దేవుని యొక్క వాక్కును ప్రకటించినప్పుడు ప్రజలు అటువంటి సువార్తికుల యొక్క యోగక్షేమాలు చూసుకోవాలి అనే విషయాన్ని ప్రభు ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏ గృహములో ప్రవేశిస్తున్నారో ఆ గృహాన్ని దీవించండి అంటున్నాడు. మీకు శాంతి కలుగునుగాక అని తెలియచేయడని ప్రభు పలుకుతున్నాడు. ప్రియా మిత్రులారా, దేవుని యొక్క హక్కును మనం స్వీకరిస్తే మనకు దేవుని యొక్క వరాలు అనుగ్రహింపబడతాయి. దేవుడు మనకు శాంతిని ప్రసాదిస్తాడు. మీకు శాంతి కలుగునుగాక అంటున్నాడు. ఆందోళనతో భయముతో ఉన్న అపోస్తులకు దర్శనమిచ్చి ప్రభు పలికి ఉన్నాడు, మీకు శాంతి కలుగునుగాక అని. వారు ప్రభు యొక్క శాంతిని పొందుకున్నారు. భారమచే అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. ఎవరెవరైతే ప్రభు చెంతకెళ్తారో, ఎవరెవరైతే ప్రభు యొక్క వాక్కును స్వీకరిస్తారో అటువంటి వారందరూ కూడా ప్రభు యొక్క శాంతిని సమాధానాన్ని పొందుకుంటారు. ప్రియా మిత్రులారా, మనం కూడా శాంతి కాముకులుగా జీవించాలి. మనం కూడా సువార్త బోధకులుగా మారాలి. ప్రియమిత్రులారా, మన మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా ప్రభు యొక్క వాక్కును ఇతరులకు అందజేయాలి. మనము ఇతరుల గృహాల్లో ప్రవేశించినప్పుడు మన ద్వారా ఇతరులు ఓదార్పును పొందుకోవాలి. మన మాటల ద్వారా ఇతరులు శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి గొప్ప వరాన్ని ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, నీటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు. ప్రభు, నేటి సువార్తలో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు ఏ గృహంలో ప్రవేశిస్తే ఆ గృహాన్ని దీవించండి, ఆ గృహానికి శాంతి చేకూరాలని మీరు ప్రార్థించని తెలియజేస్తున్నాడు. ప్రభు, మా జీవితము ఇతరులకు దీవెనకరంగా మలచమని ప్రార్థన చేయించున్నాం. ఈరోజు నీ వాక్యాన్ని ఆలకించి ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరికీ కూడా నీ కృపామరములను అనుగ్రహమును దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి.
ఆమెన్.